మీ పేరమ్మా? నా పేరు లక్ష్మీనరసింహ సార్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది ఎర్రగూడి సార్. దేనికి వచ్చారమ్మా? జగనన్న కోసం వచ్చిన. జగనన్న కోసం వచ్చారా? జగనన్న ద్వారా ఏం లబ్ధి పొందారమ్మా? నాకు అమ్మ ఒడి పడింది, రుణమాఫీ లెక్క పడింది సార్. ఈ నవరత్నాలు నచ్చినాయమ్మా మీకు? అందరికి పేద ప్రజలకు పంచినారమ్మా? మంచిగా వచ్చినాయా? వచ్చినాయి సార్. కొంత జనానికి వచ్చినాయి, కొంత జనానికి రాలా సార్. మీ దగ్గర వాలంటీర్ వ్యవస్థ ఎట్లుందమ్మా? బాగుంది. మంచిగా ఉందా? ఈసారి అయితే మీరు ఎవరికి ఓటేస్తారమ్మా? జగనన్నకే వేస్తాం. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఈసారి కానీ గెలిచొచ్చు అనుకుంటాను సార్. గెలిచొచ్చు అనుకుంటున్నాను. 175, 175 వస్తాయా? వచ్చాయి. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? కందికుంట. నా పేరు ఆంజనేయులు. అంతా దేనికి వచ్చారన్న? జగన్ రెడ్డి కోసం వచ్చినాం. సిద్ధం సభ ఎలా ఉందన్న? బాగా లక్షణంగా ఉంది. ఎందుకు మీకు జగన్ అంటే ఎంత అభిమానం? పింఛన్ వస్తుంది, ట్రాక్టర్లకు లెక్కలు వేసినాడు, మాకు అమ్మ ఒడి పథకం అన్ని వస్తున్నాయి. దానివల్ల నెల పింఛన్, విదేశ విద్య అయింది, మంచి పని చేస్తున్నారు. ఇంటింటికి వస్తాను. యా రాష్ట్రం తెలంగాణలో అయితే పాపం పెద్ద ఆయన చనిపోయినాడు. మా రాష్ట్రంలో పాపం కష్టపడకుండా ప్రజలకి ఇంటింటికి ఇచ్చి నెల నెల డబ్బులు ఇవ్వడము సూపర్ గా ఉంది. కరోనా కానీ లేకుండా ఇంకా చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు. కష్టపడి నడచాలంటే ఎండకు వాళ్ళు నడచమను. ఏసీలో ఉండే కదా, ఒకసారి ప్రజల్లోకి వచ్చి డబ్బులు లేని వాళ్ళ కథ చూడమన్నా, అప్పుడు తెలుస్తుంది. 174 కొడతాన్నా. చంద్రబాబు నాయుడు గెలవాలి. 74 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అంటాడు కానీ 74 కదా, కనీసం 4 ఏళ్ళ సీఎం జగన్మోహన్ రెడ్డిని తెలుసుకుని బుద్ధి తెచ్చుకోవాలా. ఆ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఏదో సొంతం పార్టీ పెట్టాడు, సొంతం గట్టిగా నిలబడి ఏదో వచ్చే కొన్ని సీట్లు వచ్చో 10 ఎన్నో. ఇప్పుడు అవి ఒక్క సీటు పవన్ కళ్యాణ్ కూడా గెలిచలేడు. జగన్ ఆ పవన్ కళ్యాణ్ అసలు ఒక మాట మీద నిలబడ్డు. రాజకీయ నాయకుడు మాట చెప్తే మాట మీద నిలబడాల. జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ఏదో జగన్ అంటే మా కలర్ వేసుకొని చెప్తాం, జెండా పోస్తాను. అందులో గుంపులుగానే ఉంటాయి. నా సింహం ఒకసారి ధరపడితే బంధుల మంది పరిగెత్తారు, అలా ఉంటది. ఏం చేస్తున్నా వాళ్ళు, ఏదైనా గెలిచలేరనా? శ్రీ ఆంధ్రప్రదేశ్ సంజీవ్ డాక్టర్. ఎక్కడి నుంచి వచ్చారన్నా? చక్రాయపేట మహాదేవపల్లి. జగన్ సార్ ను రెండోసారి సీఎం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు మా చక్రాయపేట మహాదేవపల్లి గ్రామంలో ప్రజలందరూ కూడా మా బలం ఏంటి చూపించాలని ఆయన సంక్షేమ పథకాలు. నాకు ఇద్దరు కూతుళ్ళు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చేసి 2 పిల్లలు బీటెక్ చదివినారు. ఆ రుణం తీర్చుకోవాలని రెండోసారి కూడా మేము చేయి కలుపుకొని ఓటు వేసేసి రెండోసారి ముఖ్యమంత్రిని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా చాలా బాగున్నాయి. చాలా చాలా ఆరోగ్యశ్రీ ప్రతి గుండె ఆరోగ్యశ్రీ జగన్ అనేది తెలుస్తుంది, వైఎస్ఆర్ అని తెలుస్తుంది ప్రతి గుండె. అంత ఆరోగ్యశ్రీ. చంద్రబాబు నాయుడు గురించి మీ అభిప్రాయం? ఆయన గురించి నాకు తెలియదు. ఐఎమ్ సారీ సార్. ఎన్ని సీట్లు అంటే 175 స్థానాలలో పక్కా చెప్తున్నాను, 130 సీట్లు మా వైసీపీకి వస్తున్నాయి. దీంతో విజయం సాధిస్తున్నాం. వాళ్ళ సీట్లతో మాకు సంబంధం లేదు. ఐఎమ్ సారీ సార్. అంటే 3 పార్టీలు పొత్తుగా వస్తున్నాయి కదా, ఎన్ని ఏకమైనా కూడా ఏకంగా వచ్చే ఒక సింగిల్ గా వస్తున్నాడు కాబట్టి ఆయనకి మేమంతా సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.